నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోవూరు టీడీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెముకుల కృష్ణ చైతన్య, వీరేంద్ర, మల్లారెడ్డిలు, మాజీ మంత్రులు అనిల్, ప్రసన్నలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముందు ప్రసన్న భాషని వైసీపీ నేతలు ఖండించాలని హితవు పలికారు. మరోసారి మహిళపై అనుచిత, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని, నియోజకవర్గంలో తిరగనీయమని హెచ్చరించారు. ఆ టీవీలో ఎవరెవరు కనబడుతున్న విషయాన్ని ప్రసన్న కుమార్ రెడ్డి గారు కదా గుర్తించి చెప్పాలా? అనిల్ కుమార్ గారు ఎందుకు చెప్తున్నారు? ఏం అవసరం ఉంది అనిల్ కుమార్ గారికి? బాధితులు ఎవరు? ప్రసన్న కుమార్ రెడ్డి. ఆయన ఇంటి మీద దాడి జరిగింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశారు. వాళ్ళ అభిమానులు కావచ్చు, మరొకరు కావచ్చు. దాడి చేయమని చెప్పని మా శాసనసభ్యులు కానీ, మా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఎవరు ఎక్కడా మాట్లాడలేదు, ఎవరికి చెప్పలేదు, ఆదేశాలు ఇవ్వలేదు. వాళ్ళ మీద ఉన్న అభిమానంతో కొంతమంది తెలియనటువంటి వ్యక్తులు కోపోద్రిక్తంతో ఒక అనుచిత చర్య తీసుకున్నారు. దాన్ని ఎవరు సమర్థించడం కాదు. అయితే ఇక్కడ జరిగినటువంటి వాళ్ళలో ఎవరు దాడి చేసిన అంశాన్ని గుర్తుపట్టగలిగిన వ్యక్తి ఎవరు? నిజంగా కోవూరు నియోజకవర్గంలో దాడులు చేసినట్టు ఎవరు గుర్తుపట్టాలా? కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు అయినటువంటి నల్లబెడ్డ ప్రసన్న కుమార్ గారు గుర్తుపట్టాలి. అనిల్ కుమార్ గారికి ఏం పని? ఎవరో మార్కులు చూపించడానికి? మేము చూపిస్తాం. గత ప్రభుత్వంలో అనేక కేసులు, అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల మీద దాడులు చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము కేసులు పెడితే ఈ రోజుకి పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ కాల. మొన్నటి నుంచి నెల్లూరు జిల్లాలో జరిగే రాజకీయ పరిణామాలు మీడియా సోదరులందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ఈరోజు వైసీపీ నాయకులు, మాజీ మంత్రివర్యులైనటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు వాళ్ళ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన చెప్తూ ఇట్లా ఆయన్ని ఏదో తెలుగుదేశం శాసనసభ్యురాలు పెద్దలు అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వాడు వీడు అన్నాడని, దాన్ని ఆయన పెద్దవాళ్ళు కాబట్టి పెద్ద పట్టించుకోవట్లేదని నీతి వాక్యాలు చెప్తూ వచ్చాడు. అనిల్ కుమార్ యాదవ్ గారు, మేము మిమ్మల్ని ఒకటే అడగదలుచుకున్నాం. 2019 నుంచి 24 దాకా మీరు మంత్రిగా కొనసాగారు, అదేవిధంగా శాసనసభ్యులుగా కూడా ఉన్నారు. ఆ కాలంలో రాజుపాలెం, కొడవలూరు మండలం రాజుపాలెంలో జరిగిన దాడులైతే ఏమి, వాడిన భాష మీ వైసీపీ నాయకులు, అదే మీరు చెప్పే సత్యహరిశ్చంద్రుడు చాలా పద్ధతైన వ్యక్తి అని మీరు చెప్పుకుంటున్న మీ ప్రసన్నన్న వాళ్ళ అనుచరుల చేత చేయించిన దాడులు ఇవన్నీ మీకు కనిపించలేదు ఆ రోజు అప్పుడున్న ఇన్ఛార్జ్ అయినటువంటి పోలవరెడ్డి దినేష్ రెడ్డిని వాడు వీడు అనే పదజాలంతో మీ ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడలేదా? దానిని ఖండించిన దానికి ఆయన శిష్యుడైనటువంటి వీరచలపతి ద్వారా వాళ్ళ చిన్నాయన, రాజుపాలెంలో ఉన్న వాళ్ళ చిన్నాయన ఇంటి మీద దాడి చేయించిన ఘనత మీది కాదా? ఎంత నీచమైన పదజాలంతో ఆ రోజు ఈ వైసీపీ నాయకులు మాట్లాడారో మొత్తం జిల్లా కాదు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ చూశారు. మీ సంస్కృతే మహిళలని అగౌరవంగా చూడటం, మహిళల పట్ల గౌరవం లేకుండా ఉండటం. ఆ రోజు అలాగే మాట్లాడారు, ఈరోజు అదే కంటిన్యూ చేస్తున్నారు. మీ వైసీపీ పార్టీకి ఉన్న చరిత్రే అది. మీరు మీ గురి ఇందకి దాని కింద నలుపు తెలియదు అన్నట్టు మీ పార్టీకి ఉండే లక్షణం మీరు మర్చిపోయి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, అదేవిధంగా మీరు ఒక మాట అంటూ కోట్లు ఇచ్చేస్తే మడ్రలు చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ సంస్కృతి వేమిరెడ్డి దంపతులు కాదే. ఎక్కడైనా ఒక చిన్న మచ్చ వేమిరెడ్డి దంపతుల మీద చూపించండి, జిల్లాలో ఎవరి చేతైనా ఒక మాట చెప్పించండి. మీరు చెప్పినట్టు కాదు. వాళ్ళు ప్రజాసేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచి సేవా కార్యక్రమాల్లో ఉన్నారు.
దానికోసం రాజకీయాల్లోకి వస్తే ఇంకా బాగా సేవ చేయొచ్చు ప్రజలకనే ఉద్దేశంతో వచ్చారే తప్ప మీరు చెప్పే అంటే మీ వైసీపీ వాళ్ళకు ఉండే ఈ కాంట్రాక్ట్ కిల్లింగ్ ఆలోచనలు ఇవన్నీ మీకున్నాయి, వాళ్ళకి ఏ రోజు లేవు. అందువల్ల మీరు గతంలో మీ నాయకులు చేసిన పొరపాట్లు అవన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. ఈరోజు ఊరికనే మైక్ కనిపించింది కదా అని చెప్పి మీ నాయకుడిని వెనకేసుకురావడం తప్పులేదు. అలా అని చెప్పి అవతల ఉన్న వాళ్ళ మీద బురద జల్లే కార్యక్రమాన్ని మాలుకుంటే ఇంకనైనా బాగుంటుంది. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాను. జిల్లా వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు రావడం, విఆర్ హై స్కూల్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో జిల్లా వ్యాప్తంగా కూడా అందరికీ చూపించడం జరిగింది. పాఠశాల యొక్క అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలియజేయడం జరిగింది. అయితే దీన్ని ఓర్వలేనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ దానికే ఆ పేరు మార్చుకోమని చెప్పని జగన్మోహన్ రెడ్డికి ఒక హితవు పలుకుతున్నాం. డిపిపి అని పెట్టుకోండి, డైవర్ట్ పాలిటిక్స్ పార్టీ అని చెప్పని కొత్తగా పెట్టుకోవచ్చు వాళ్ళు. ఎందుకంటే ఇది చేసేటువంటి అభివృద్ధినో గడిచిన సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకోబోతున్నారో దీన్ని ఓర్వలేనటువంటి ఈ దుర్మార్గపు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళ అనుచరగణం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక అలజడులు సృష్టించాలని చెప్పినటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా స్థానికంగా ఉండేటువంటి నాయకులను, మాతృమూర్తులను, మహాతల్లులను ఇష్టప్రకారం మాట్లాడుతూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పరంపర ఇక్కడే కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళ కులదేవత అయినటువంటి శ్రీరెడ్డిని ఆదర్శంగా తీసుకొని బూతులు మాట్లాడేటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నారు. ఏం మాట్లాడాలో దిక్కు తెలియనటువంటి పరిస్థితుల్లో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఏం మాట్లాడినా కానీ చెల్లిపోద్దని చెప్పనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. పూర్తిగా అంతమైపోయేటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీది, భవిష్యత్తులో కనుమరుగైపోయేటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా డైవర్ట్ పాలిటిక్స్ చేయాలని చెప్పని, గవర్నమెంట్ని బదనాం చేయాలని చెప్పని, మేము రాబోయే రోజుల్లో అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి తెల్లవారుజామున కళ్ళగంటున్నట్టున్నాడు. ఆ కళల్ని వాళ్ళ నాయకులందరికీ కూడా చెప్తున్నట్టున్నాడు, ఇట్లా కళ్ళగంటా ఉన్నాడు మీరు కూడా అని చెప్పని. 11 సీట్లు ఇచ్చి పొరపాటు చేశారు ప్రజలు. మీకు 11 సీట్లు కాదు కదా, ఒక్క సీటు కూడా ఇవ్వడం అనేది చాలా ఎట్లాంటిదంటే అట్లాంటిది. భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ కనుమరుగైపోవడం అయితే ఖాయం అనేటువంటిది ఒక ఉద్దేశం. అయితే ఈ పరిస్థితుల్లో కోవూరు నియోజకవర్గానికి సంబంధించి గడిచిన సంవత్సర కాలంలో డైరెక్ట్గా పాలిటిక్స్లోకి వచ్చినటువంటి వేమిరెడ్డి దంపతులు నియోజకవర్గంలో ఏ మూలకెళ్ళినా కానీ, లేదా జిల్లాలో ఏ మూలకెళ్ళినా కానీ ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ముందుకు నడుస్తున్న పరిస్థితుల్లో ఎక్కడ కోవూరు నియోజకవర్గంలో మనకు స్థానం లేకుండా పోతుందనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మీ ఇంట్లో నిన్న కూడా చెప్పాం, లేదా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి నిన్నటి నుంచో మొన్నటి నుంచో ఒకళ్ళతో పుచ్చుకున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు మీ ఇంట్లో ఈ ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల్ని మీ ఇంట్లో ఎవరున్నా కానీ చూపించండి. ఏదో ఒక నింద మేము కూడా మీ మీద ఒక మాట కానీ అనేస్తే తట్టుకునే పరిస్థితుల్లో మీరున్నారా? తీసుకునే పరిస్థితుల్లో మీరున్నారా? రాజకీయాలుగానే చేస్తాం, అంతేగాని మీలాంటి మాటలు మాట్లాడే పరిస్థితి లేదు. గడిచినటువంటి సంవత్సర కాలంలో ప్రజలకు చేసినటువంటి అభివృద్ధి ఏదో చెప్తాం. ఎక్కడ డిబేట్కైనా సరే రండి కూర్చుంటాం. కోవూరు నియోజకవర్గంలో గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి అరాచక పాలన, ప్రజలందరినీ ఇబ్బంది పెట్టినటువంటి విధానం, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలని ఏ విధంగా ఇన్ని రకాలుగా అవమానించారో మాకు తెలుసు. 2014 దాకా నా మీద ఒక కేసు లేదు. నా మీద 2014 నుంచి 19 కాలంలో దాదాపుగా 12 కేసులు పెట్టారు. రౌడీ షీట్లు ఓపెన్ చేయాలని చెప్పి చూశారు. చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఊర్లు వదిలిపెట్టి మమ్మల్ని పంపించేయాలనేటువంటి ప్రయత్నాలు చేశారు. పోలేదు. మీ బుడతూపులకో బుడ్డ బెదిరింపులో బెదిరే వాళ్ళకి కాదు. కాబట్టే ఈరోజు కోవూరు నియోజకవర్గంలో మా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు 55,000 ఓట్ల పైన చిలుకు మెజార్టీ తీసుకొని వచ్చారు. ఆ విధంగా మిమ్మల్ని తరిమేసినటువంటి పరిస్థితి.
ఇదే పరిస్థితుల్లో మీరు ఈ విధంగా ఇంకా ఇట్లా ఇదే విధంగా కానీ మా ఎమ్మెల్యే గారి గురించో ఏ విధంగా మాట్లాడితే మటుకు సహించే పరిస్థితి లేదని చెప్పని ప్రసన్న కుమార్ రెడ్డికి వాళ్ళ అనుచరగణానికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. పోలీస్ వ్యవస్థ అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అక్కడ జరిగినటువంటి పరిస్థితుల్లో చట్టపరమైనటువంటి చర్యలు వాళ్ళు ఏం తీసుకున్నా ఎవరు ఎక్కడ ఏమున్నా కానీ దానికి ప్రతి ఒక్కరం కూడా సిద్ధంగా ఉన్నాం. మిమ్మల్ని మాత్రం పూర్తి స్థాయిలో హెచ్చరిస్తామని చెప్పని తెలియజేసుకుంటాం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108. Hi Nilor, please subscribe to N3 TV.